ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాతన్నమామి కమలే కమలాయతాక్షే శ్రీవిష్ణుమత్కమలవాసనే విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ప్రియా భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం లక్ష్మీస్తోత్ర శతనామంలోని 82వ నామం ఉదారాంగ. ఓం ఉదారాంగాయై నమః. ఉదయతే పరకార్యం కర్తుమేతీతి క్షుధారా. పరోపకారం చేయవాడు ఉదార బుద్ధి గలవాడు. అమ్మ ఉదార బుద్ధి గలదు. 2 ఉత్ అసమంతో ప్రాతి ఉచ్యతీవ ఉదారా. ఉదారో ధాతృమహతో. ఉదారమనగా గొప్ప ధాతృత్వ బుద్ధి. విరివిరిగా దానం చేయవాడు. తల్లి ఇవ్వనది దానం చేయింది ఏమీ లేదు. 3 ఉదారాంగం గాని పదవిభాగం. ఉదార బుద్ధి అని లేక ఉదార బుద్ధి గల వారిని ఆశ్రయించున్నది అంటే పొందునది అని జ్ఞానం అని అర్థం. 4 అర్థం ఉదారమైన అంగముల కలది. తదుపరి నామం 83 హరిణి. ఓం హరిణ్యై నమః. 1వ అర్థం హిరణ్యవర్ణాం హరిణం సువర్ణ రచితాం స్రజాం. శ్రీ సూక్తం. బంగారు లేడి రామాయణంలో మాయామృగం. 2 అరి యొక్క భార్య హరిణి. 3 అరినయతీతి హరిణి. శ్రీహరి వద్ద గమనం పోవునది వారిని పొందించినది. 4 రుక్మిణీదేవిని హరిణిగా పతిగా చేసిన ఈశ్వరి. హరింపతి సేవమ్మ నిన్ను నమ్మిన వారికి నాశనం లేదు కదమ్మ. ఈ పోతన గారు భాగవతం. 5 శ్రీధృత్వ హరిణి రూపమరణ్య సంచార. హరిణి రూపంలో అరణ్యంలో సంచరించిన శ్రీదేవి. 6 హరితవర్ణం గల బంగారు తల్లి. 7 చంద్రమండలంలో కనపడు మత్స హరిణి శ్రీదేవి. చంద్రమండల మధ్యగా హేమం. 84వ నామం. తదుపరి హేమమాల్. ఓం హేమమాలిన్యై నమః. హీనోతి వర్ధతి తేమ. లోకాంతరములో కూడా వృద్ధి చెందినది. అటు బంగారం మాలతో విరాల్చున్న హేమ బంగారం. 2 హే మమ హాలిని. హే అని సంబోధన. అలి అంటే చెరి. ఇష్ట సఖి చెరిని సఖిని అనగా ఉత్తమ భార్యను ప్రసాదిస్తుంది. అలి నైతి ఇది ప్రాపయతి ఇది అలిని ఆలిని. 3వ అర్థం హేమమాలిని. మాం లక్ష్మి లాతీతి మాలిని. ఓ బంగారు తల్లి నాకు లక్ష్మీనిచ్చు తల్లి అని అర్థం. 4వ అర్థం హేమాచ మాంచ లాతీతి హేమమాలిని. బంగారము లక్ష్మీ ప్రసాదించు లక్ష్మీని ప్రసాదించలే. హేమగిరి తనయే హేమలతే మా ఈశ్వరి లలితే మా మమ. 5 హేమ అంటే హిమ మంచు సంబంధమైన మాలలు గలవు. తదుపరి 85వ నామం ధనధాన్యకరి. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఒకటి పుత్రపౌత్రధనం ధాన్యం. హస్తస్యో విజో గౌరధం. శ్రీ సూక్తం. పుత్రులను పౌత్రులను ధనమును ధాన్యములను గజ అశ్వ గోమేషాదును రథముల ప్రసాదం నిర్మ. 2 ధనలక్ష్మి ధాన్యలక్ష్మి. 3 ధాన్యములతో కరములో కలిగి ఉన్న లక్ష్మి. తదుపరి 86వ నామం సిద్ధి. ఓం సిద్ధయే నమః. భక్తుల కార్యసిద్ధిని ప్రసాదించేది. గొప్ప ప్రసిద్ధి కలిగి ప్రసిద్ధినిచ్చే రాదాది. గొప్ప సిద్ధురాలు. సిద్ధ విద్య సిద్ధిమాత సిద్ధేశ్వరి. 3 వినాయకుని భార్య. 4వ అర్థం అజస్ సర్వేశ్వర సిద్ధ సర్వాదరచ్యుత. విష్ణుసహస్రనామం. సువ్రత సులభ సిద్ధ సిద్ధి సర్వాదరచ్యుత. విష్ణుసహస్రనామావళి. కర్మఫలం ఇచ్చేవాడు. సిద్ధి అనగా మోక్షము జ్ఞానమని శంకరవాడు. సిద్ధి అనగా 5వ అర్థం మోక్షము జ్ఞానము. అమ్మ మోక్షలక్ష్మి జ్ఞానదేవత. తదుపరి శ్రైణ్య సౌమ్య. ఓం శ్రైణ్య సౌమ్యాయై నమః. శ్రీణాం. 1వ అర్థం సమూహ శ్రైణం. లోకములో స్త్రీలందరి పట్ల హెచ్చుతగ్గులు లేకుండా సౌమ్యంగా ఉండు తల్లి. 2వ అర్థం సోమయ యోగ్యా సౌమ్యా. స్త్రీలలో సోమయాగమర్హురాలైన సోమిదేవి. 3 సౌమ్యరాళ్లకు స్త్రీల స్వరూపం గలది. 4 ఉత్తమ స్త్రీలో 2 సౌమ్యమైన బుద్ధి లక్ష్మి లేక స్త్రీల సౌమ్య బుద్ధిని ఇచ్చేది. తదుపరి 88వ నామం
శుభప్రద ఓం శుభప్రదాయ నమ. సమస్త సన్మంగళమును శుభమును సుఖశాంతును ప్రసాదం శుభలక్ష్మి. 89వ నామం ఓం నుపవేశగతానంద. ఓం నుపవేశగతానందాయ నమ. మహారాజులలో ఆనందం పొందలేక వారికి ఆనందం వచ్చింది. మహారాజులలో ఆనందం పోగొట్టుకున్నది. ఎక్కువ ధనికుల దగ్గర ధనం బాగా ఉంటుంది, కానీ వారికి ఎక్కువ ఆనందం విలాసవంతం జీవితం స్థానము ఆనందం పొందుతుంది ధనలక్ష్మి. 2 రాజుల సొమ్ము రాళ్ళు పాలు కనుక లక్ష్మికి ఆనందం పోతుంది. స్వస్తి. జై శ్రీరామ్.